వెల్కమ్ బ్యాక్ టు మహానటుడు. రాజమందిరంలో దుష్ట సేనాని రాజనాల పన్నిన కుట్ర ఫలితంగా కొందరు ముసుగు మనుషులు యువరాజు రాజేంద్ర భూపతిని అంతం చేయాలని ప్రయత్నించగా గోపన్న వచ్చి వారికి బుద్ధి చెప్పి యువరాజును రక్షించి అతని మెప్పు పొందుతాడు. వారిద్దరూ ఒకేలా ఉండటం చూసి ఆశ్చర్యపోతారు. వీరికి వెధవలు పారిపోయారు. అరే అరే అన్నో ఇతను ఎవరో అచ్చం నీ అద్దంలో బొమ్మలా ఉన్నాడే. నీ పేరు గోపన్న? ఓ గోపన్న, గోపన్న నువ్వు చేసిన ఉపకారం మేము ఈ జన్మలో మరిచిపోయాం. దానికి ఇది మా బహుమానమా? తీసుకో బహుమానాలకు ఆశపడి రాలేదు. ఏదో ఒంటరిగాడి మీద 10 మంది పడ్డారు, పాపమని వచ్చాం, ఆదుకున్నాం, అంతేనా గోపి? అవును గోపన్న, మాది పొరపాటి. నీ వంటి మహావీరుడు బహుమానాలకు ఆశపడి ప్రాణాలను రక్షించడు. సరే గోపన్న, మా బహుమానం పరిగ్రహించకపోయినా మా ఆతిథ్యం స్వీకరించడానికైనా ఒక్కసారి నువ్వు రావాలి. ఎక్కడికి? రాచనగర్కు. ఏ రాచనగర్? ఓ కుంతల దేశపు మహారాజు గారు రమ్మన్నారని చెప్పి. మహారాజు? ఓనమ్మో మహారాజు, దండాలు మహారాజా. స్వీకరించాం, కానీ ఒక్కసారి నువ్వు కూడా ఆయనతో రా. యువరాజు ఆహ్వానంపై కోటకొచ్చిన గోపన్న అక్కడ ఉన్న కొలనులో జలకాలాడి గట్టుపైకొచ్చిన పద్మావతి అంటే రాజశ్రీతో సరసాలాడతాడు గోపన్న. ఈ సన్నివేశంలో ఎన్టీఆర్ ఎంత చిలిపిగా నటించారో చూడండి. దేవతా వస్త్రం అంటే ఇదేనేమిటి? మీరు ఇంకా మళ్ళీ రంజుగా ఉందే. ఇది నీదా? ఓ నువ్వు చాలా అందంగా ఉన్నావే. నీ కాళ్ళు ఓహో బాలరాత్రి చెక్కినట్టుగా ఉన్నాయి. ఎవరు నువ్వు? నేనా? మనిషిని. ఇక్కడికి ఎవరు రాకూడదు. అదిగో పావురాయి వచ్చింది, అదిగో నెమలు వచ్చింది, ఇదిగో గాలి వస్తుంది. మరి నేనెందుకు రాకూడదు? అది కాదు, రాజు పట్టొస్తే పట్టుకుంటారు. చేశారు. వాళ్ళు నన్ను చూసి పారిపోవాలి కానీ వాళ్ళని చూసి నేను పారిపోవడం ఎందుకు? అయ్యో, రాజు పట్లు వస్తున్నారు. గోపన్నను సైనికులు బంధించగా యువరాజు విడిపించి తన అంతరంగిక మందిరంలోకి తీసుకెళ్తాడు. అక్కడ జరిగిన తమాషా ఏమిటో ఇప్పుడు చూద్దాం. రాజా, నీ ఆప్తమిత్రులు ఎవరినో నీ గదిలోనే పెట్టుకున్నావట. మాకందరికీ తెలియని అంత మిత్రులు ఎవరు నాయనా? రాజా, ఏమిటి చిలిపి చేష్టలు? అమ్మా, ఇద్దరు పోలికల గురించి అందరికి చెప్పుకోవడం విన్నాను కానీ ఇంత దగ్గర పోలికలు అనుకోలేదే. నీ ఊరెక్కడా? నీ పేరేమిటి? మా ఊరు అండి కొత్త కోన కామడ దూరాన కొండ మదుపు నుంచి ఎలపలకి తిరిగితే అక్కడి నుంచి కనిపిస్తూ ఉంటుందండి గొల్లపాలెం అని ఊరు. మా అమ్మ పేరు మంగమ్మ, నా పేరు గోపన్న. నేను కవల పిల్లలా ఉన్నాం కదా? అవును నాయనా,
నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. గోపన్న, మొదటి నుంచి మీది గొల్లపాలమేనా? అవునండి. మీరెంతమంది అన్నదమ్ములు? లేదండి, మా అమ్మకి నేను ఒక్కడనే పుట్టానంటండి. ఇంతవరకు మా అమ్మను వదిలిపెట్టి నేను ఎప్పుడూ ఉండలేదండి. పొద్దుకొక్క ముందే ఇంటికి వస్తానని చెప్పాను. మా అమ్మ ఏం కంగారు పడుతుందో ఏమో. అడవికి పోయి పొద్దుపోయి నేను ఇంటికి వచ్చేసరికి గుమ్మంలో అన్నం గిన్నె పెట్టుకుని అలాగే పునుగు పట్టుబడుతూ కూర్చుంటుందండి మా అమ్మ. మీ అమ్మ చాలా అదృష్టవంతురాలు. మీ వంటి బిడ్డ దొరికాడు. కాదండి అమ్మగారు, అలాంటి అమ్మ దొరికింది. నేనే అదృష్టవంతుణ్ణి. తిన్నాయన తిను. గోపన్నను ప్రేమించిన పద్మావతి ఊహాలోకాల్లో తేలిపోతుంది. వారిద్దరి మధ్య చిత్రీకరించిన రసరమ్య ప్రణయ గీతం ఒకసారి కలలోకి రావయ్యా. ఈ సన్నివేశంలో ఎందరో కృష్ణులుగా ఎన్టీఆర్ను, మరెందరో గోపికలుగా రాజశ్రీని కనువిందు చేసేలా చిత్రీకరించారు కెమెరామ్యాన్ హెచ్ఎస్ వేణు. స్వర రచనలో కోదండపాణి, తబలా దరువులు పాటకు ఎంతో అందాన్నిచ్చాయి. ఒకసారి కలలోకి రావయ్యా, నా ఊళ్ళు కవ్వించి పోవయ్యా, ఓ గొల్ల గోపయ్యా. ఒకసారి రాగానే ఏమౌనులే, నీ హృదయాన శయనించి ఉంటానులే, ఏలుకుంటానులే. ఒకసారి రాగానే ఏమౌనులే, మోము చెమరించెరా, నేను పులకించెరా, సొగసు వేణువు చేసి పలికించరా, సొగసు వేణువు చేసి పలికించరా. రాజమందిరంలో జరిగే కుట్రను ఛేదించడానికి అడవిలో కలుసుకున్న గోపన్న, యువరాజు ఇద్దరూ తమ దుస్తులు మార్చుకుంటారు. ఒకరి స్థానంలోకి మరొకరు వెళ్తారు. గోపి, మహారాజా, గోపి, నువ్వు నాకు సాయం చేసి పెట్టాలి. ఏమిటా సాయం? గోపన్న, నాకు అవసరమైన పనుంది. నీవి మహారాజు దుస్తులు ధరించి నాకు బదులుగా వారం రోజులు అంతఃపురంలో ఉండాలి. నీకు బదులుగా నేను మీ ఇంట్లో ఉంటాను. దుస్తులు వేసుకున్నంత మాత్రాన గోపన్న మహారాజు అవుతాడా? ఘడిలో నా వేషం బట్టబయలవుతుంది. బండారం బయటపడినా ప్రమాదం ఏమీ లేదు. నాది పూచి. వచ్చే పూర్ణిమ నాడు అస్త్ర విద్యా ప్రదర్శనలోను, అందులోనూ నీవు పాల్గొనవచ్చు. పైగా పద్మావతి దేవిని కలుసుకోనవచ్చు. గోపి, మహారాజ్ ఎవ్వరికి తల వంచడు. షహబాష్, ఆ టీవీ నిలబెట్టుకున్నావంటే ఆ బ్రహ్మదేవుడు కూడా నీ గుట్టు పసికట్టలేడు. తెల్లవారేలోగా నువ్వు అంతఃపురంలో ఉండాలి. వెళ్ళు. గోపి, గోపి. ఏమిటి మహారాజా? గోపన్న, ఇదిగో రాజముద్రిక, భద్రంగా కాపాడాలి. అలాగే మహారాజా. ఓహో, మహారాజ్ తల వంచకూడదు. శభాష్ తమ్ముడా. ఇటువంటి తమ్ముడే ఉంటే నిజంగా అదృష్టవంతుడు. మహానటుడు కార్యక్రమంలో మరో చిన్న బ్రేక్.